కావ్య రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే, "ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు? మళ్ళీ నాకెందుకు కనిపిస్తున్నావు? కనిపించొద్దు అన్నాను కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "కందిపప్పు మొహం ఆడించుకొని ఇక్కడికి వచ్చాను. మీరే కదా అన్నారు నాది కందిపప్పు మొహం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే, "చిచ్చి సిగ్గు లేకపోతే సరి" అని చెప్పేసి అయితే లెగిచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే రాజుని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. "హే! ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను వదులు వదులు" అని చెప్పేసైతే రాజు తన దగ్గర నుండి విడిపించుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం రాజుని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. "ఏవండీ, నేను నిజం చెప్పనా? నేను ఎలాంటి ద్రోహం మీకు చేయలేదండి. నేనెందుకు అసలు మీకు ద్రోహం చెయ్యాలనుకుంటాను చెప్పండి? మీరు నన్ను అన్ని తిట్లు తిట్టారు కానీ నాకు ఎంత బాధగా అనిపించిందో తెలుసా? కానీ మీరంటే నాకు చాలా ఇష్టమండి. నేను ఎలాంటి ద్రోహం చేయలేదు. ఎలాంటి తప్పు చేయలేదు. అది నాకు తెలియకుండానే జరిగిందండి. మీరు నమ్మొచ్చు కదా నన్ను" అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం రాజుని గట్టిగా పట్టుకొని, "ఏవండీ, నన్ను నమ్మండి. నేను ఎలాంటి ద్రోహం చెయ్యాలని మీకు అస్సలు అనుకోలేదు. అయినా నేను అలాంటి దాన్నా? మీకు అలా అనిపిస్తుందా చెప్పండి? నేను ఎలా ఎలా ద్రోహం చేస్తానని అస్సలు మీరు అనుకుంటున్నారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "అయినా మీరు ఇన్ని రోజులు నన్ను అర్థం చేసుకునేది ఇదేనా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "నేను ద్రోహం చేస్తానంటే మీరు నమ్ముతారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్